వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ జాగ్రత్త గలవాడు. ఒక గ్రామంలో రంగయ్య అనే బీదవాడికి మధ్య వయసు దాటుతూ ఉండగా ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు వెంకటప్ప. వెంకటప్పకు 12 ఏళ్లు నిండేసరికి అతని తండ్రికి పూర్తిగా శక్తి ఉడిగిపోయింది. అంతేకాక కుటుంబాన్ని పోషించడానికి అమితంగా కష్టపడుతున్నాడు. 100 రూపాయల అప్పు కూడా ఉన్నది. ఈ సంగతి గ్రహించిన వెంకటప్ప తన తండ్రితో, ఇక నువ్వేమీ కష్టపడవద్దు, నేనెక్కడికైనా వెళ్లి డబ్బు సంపాదించి తెస్తాను అని చెప్పి మరొక గ్రామానికి వెళ్లి దొరికిన పని చేస్తూ డబ్బు సంపాదించసాగాడు. వెంకటప్పకు ఓ ముసలిది తన ఇంట ఆశ్రయం ఇచ్చింది. వెంకటప్ప ఆమెకు అన్ని విధాలా సహాయపడుతూ తన సొంత ఇంట్లో ఉన్నట్లే ఉంటున్నాడు. ఒకసారి ముసలిది వెంకటప్పతో, నాయన, కొత్త వాణ్ణి 3 సార్లు పరీక్షించిగానే నమ్మకూడదు. నేను నిన్ను అలాగే పరీక్షించాను. డబ్బు విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి అన్నది. వెంకటప్ప తాను సంపాదించే కూలి డబ్బులు ఒక ముంతలో వేసి దాన్ని చూరులో దాచేవాడు. అప్పుడప్పుడు ముంతను దించి డబ్బులు లెక్కపెట్టి ఎంత పోగైనది ఎంచుకునేవాడు. ఒకసారి ముసలమ్మ తన కూతురి వద్దకు వెళ్ళింది. ఇంట్లో వెంకటప్ప ఒక్కడే ఉన్నాడు. అతను తన ముంతలో పోగైన డబ్బు లెక్కపెట్టి భోజనం చేయబోతూ ఉండగా బయట నుంచి, ఆకలి, కాస్త అన్నం పెట్టు తల్లి అని ఎవరో దీనంగా కేకపెట్టారు. వెంకటప్ప బిచ్చగాడి మురికి జోలలో ఇంత అన్నం తెచ్చి వేశాడు. బిచ్చగాడు అతనితో, అయ్యా, నేను ఊళ్ళ వెంపటి తిరిగే బిచ్చగాడిని. ఈ రాత్రికి మీ వసారాలో పడుకుని తెల్లారి లేచి వెళ్ళిపోతాను అన్నాడు. వెంకటప్ప వాణ్ణి చూసి జాలిపడి సరేనన్నాడు. సరేనని అనేసిన తర్వాత అతనికి ముసలమ్మ చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది. కొత్తవాణ్ణి 3 సార్లు పరీక్షించిగానే నమ్మరాదు, డబ్బు విషయంలో అసలు నమ్మరాదు. ఈ బిచ్చగాడు కొత్తవాడే మరి. వెంకటప్ప డబ్బు ముంతను వంటిట్లో ఒక మూల పెట్టి తలుపు బాగా మూసి తాను వచ్చి ముందు గదిలో పడుకున్నాడు. బయట వసారాలో పడుకున్నవాడు నిజంగా దొంగే. వాడు మురికి జోలి అడుగును దొంగలించిన సొమ్ములున్నాయి. వెంకటప్ప ముంతలో డబ్బులు ఎంచిపోయడం చూసిన మీదటే వాడు ఆకలి అని కేకపెట్టాడు. డబ్బు ముంత వంట ఇంట్లో వెంకటప్ప దాచడం కూడా వాడు గమనిస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి వేళ దొంగ లేచి ఇంటి వెనక్కి వెళ్లి వంట ఇంటికి కన్నం పెట్టి లోపలికి ప్రవేశించాడు. లోపలికి దూరుతూ ఉండగానే వాడి కళ్లకు, ముక్కుకు ఘాటైన పొగ తగిలి తుమ్ములు రాసాగాయి. దగ్గు పట్టుకున్నది. వెంకటప్ప తాను పడుకోబోయే ముందు పొయ్యిలో మిరపతొక్కలు, కాడలు, ఇతర తుక్కు వేశాడు. వాటి పొగ ఇంటి నిండా కమ్ముకున్నది. దొంగ చేసిన అలికిడికి వెంకటప్ప లేచి వంటింట్లోకి వెళ్ళాడు. కన్నం నుంచి బయటికి జారుకుంటున్న దొంగ కాళ్లు పట్టుకుని లోపలికి లాగి తాడుతో వాడిని కట్టిపడేశాడు. తర్వాత నలుగురు వచ్చి చేరి దొంగను గ్రామాధికారికి అప్పగించారు. దొంగ జోలలో ఊళ్ళో వాళ్ల సొమ్ములు చాలా దొరికాయి. వాటిని పోగొట్టుకున్న వాళ్ళు వెంకటప్పకు తమ శక్తి కొద్దీ బహుమానాలు ఇచ్చారు. ఈ బహుమానాలతో వెంకటప్ప తన తండ్రి చేసిన బాకీని తీర్చి సుఖంగా జీవించాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా కథలబడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.